ఇక గ్రూప్ 1 అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేశారు. గ్రూప్ 1పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సరైందన్నారు. ప్రాధాన్యత కలిగిన గ్రూప్ 1 ఉద్యోగ భర్తీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా పరీక్షను పూర్తిగా రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిత్యం రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక విధానాలు జరుగుతుంటే ఏం చేస్తుందని ప్రశ్నించారు. గ్రూప్ 1 అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలుగు అభ్యర్థులకు కావచ్చు, తెలంగాణ అభ్యర్థులకు కావచ్చు, కష్టపడి న్యాయంగా ఇన్ని రోజుల నుంచి కష్టపడినటువంటి అభ్యర్థులకు న్యాయం జరగాలంటే ఈ టీజీపీఎస్సీ అనే 2 సార్లు ఆల్రెడీ గతంలో ఇది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు 3వ సారి కూడా గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దాన్ని గౌరవించకుండా మధ్యలో మళ్ళీ డివిజనల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చినా కూడా అక్కడ కూడా ఆ యొక్క ఆర్డర్ని మీరు లెక్క చేయకుండా మీరు నైట్కే 12:30కే మీరు ఈ యొక్క నియామక పత్రాలు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము టీజీపీఎస్సీ వద్దు, టీజీపీఎస్సీని రద్దు చేసి ఈ యొక్క ఎగ్జామ్ని యూపీఎస్సీతో కండక్ట్ చేసి ఈ తెలంగాణలో నిజమైనటువంటి అభ్యర్థులకు కష్టపడి చదువుతున్న అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు భుక్యా జైల్ సింగ్. నేను ఖమ్మం నుండి వచ్చాను. ఈ గ్రూప్ 1లో తెలుగు మీడియం కి జరిగిన అన్యాయం తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ చరిత్రకి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి జరిగిన ఒక అన్యాయం. ఒక ఆంధ్ర వాడు వచ్చేసి గ్రూప్ 1లో 3rd ర్యాంక్ వచ్చిందంటే అంతకంటే అధ్వానం రాసిన పేపర్ ఏది అని నేను అడుగుతున్నా. ఒక ఆంధ్రవాడికి 3వ ర్యాంక్ వచ్చినంత మంచిగా మీరు మార్కులు వేశారంటే తెలంగాణలో పోరాటం చేసింది మేము, చదివింది మేము, రాసింది మేము, తెలంగాణ యాస గోసని మేము పేపర్లో ప్రజెంట్ చేసింది, తెలుగులో ప్రజెంట్ చేసింది మేము. మాకు మార్కులు ఇవ్వడానికి మీకు మనసు రాలేదు, కానీ ఒక ఆంధ్రవాడికి మార్కులు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు అంటే ఇంతకంటే ఒక అన్యాయం ఏముంది అని అడుగుతున్నాను నేను. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే నిర్వహించిందో గ్రూప్ 1 ఎగ్జామ్ లో చాలా అవకతవకలు ఉన్నాయని మా అందరి ఒక ఆవేదన. ఎన్నిసార్లు చెప్పాలండి, మీకు వినిపిస్తలేదా మా బాధ? జీవో 29 అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి అగేన్స్ట్ ఉన్న ఒక జీవోని తీసుకొచ్చి ఈడ బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలని అన్యాయం చేస్తూ ఎగ్జామ్ నిర్వహించింది ఈరోజు టీజీపీఎస్సీ. ఏ రకంగా మీరు ఇట్లా మా గొంతు వస్తారండి? రాహుల్ గాంధీ గారు ఏమో చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి వాగ్దానాలు, పెద్ద వాగ్దానాలు ఇచ్చిపోతారు. మీకు ఆయననేమో కాన్స్టిట్యూషన్ పట్టుకొని దేశమంతా తిరుగుతాడు, కానీ ఎక్కడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన పార్టీ పరిపాలిస్తుందో ఆ పార్టీ ఏమి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ని వైలేట్ చేస్తాను ఏమాత్రం సోయి లేకుండా అడ్డగోలుగా మీరు పరిపాలన కొనసాగిస్తుంటే చూస్తూ ఊరుకోము.